నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో కొత్త రెసిపీ చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా హాఫ్ కేజీ చికెను నీట్‌గా కడిగి పెట్టానండి. ఒక బౌల్‌లో వేసుకుందాము. హాఫ్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది వేసుకోవాలి. ముక్కాలు కప్పు పెరుగు, ఒక టీ స్పూను కారం పొడి, రుచికి తగినంత పసుపు, రుచికి తగినంత సాల్ట్ అండి. ఇవి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకుందాము. చికెను కలిపి పెట్టాను కదండి 10 నిమిషాలని. ఆ 10 నిమిషాల లోపు ఈ మసాలా అంతా మనము పొడి కొట్టి పెట్టుకోవాలండి. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ గసాలు, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగం అండి. ఇచ్చుకొని కడాయి పెట్టుకున్నానండి. హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఇందులో వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు 10 నిమిషాల సేపు పెట్టుకున్నాం కదా మనము చికెన్ని, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ ఇమరాలండి. బాగా మనము దగ్గరుండి కలిపెట్టుకోవాలండి. మసాలా అంతా పట్టించినాం కదా, ఆ మసాలా అంతా బాగా కలిసిపోయేలా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు మనము వేయించుకోవాలండి. తేలుతుందండి, ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. అది ఉన్నప్పుడే మనము ఈ పచ్చిమిర్చి వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలిపెట్టుకోవాలండి. మళ్ళీ పోయి ఆయిల్ తేలుతుందండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుందామండి. నీళ్ళన్నీ మిరిపోయి ఆయిల్ తేలాలండి. ఇప్పుడు మనము పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. బాగా అంతా కలిపి మూతేసి పెట్టేస్తామండి. ఆయిల్ తేలుతా ఉందండి, కొద్దిగా వాటర్ ఉన్నాయి. 1/4 కప్పు మైదా పిండండి, ఇది కూడా వేసుకొని మనము ఈ విధంగా పైన చల్లుకొని బాగా కలిపెట్టుకోవాలండి. ఏందబ్బా మైదా పిండి వేస్తున్నారని ఆశ్చర్యంగా ఉంటుందా? కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మైదా పిండి వేసిన దానివల్ల టేస్ట్ కోసమే కాదండి, బాగా కూర క్రీమ్గా వస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయాలని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. ఈ విధంగా ఆయిల్ తేలుతుందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది, ఇది కూడా వేసుకోవాలి. బాగా కలిపి ఒక బౌల్లో వేసుకుందామండి. అంతే అండి, ఆఫ్ చేసేసాను స్టవ్. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి. చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. రోటీకి, చపాతీకి, పూరీకి, రైస్ కూడా తినచ్చండి మనము. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి. చాలా వరకు మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రుచికరమైన వంటకాలతో మీ ముందుంటానండి నేను.